తర్వాత నేనే కావాలి ముఖ్యమంత్రి. కేటీఆర్ లేదు, హరీష్ రావు లేడు, కవిత లేదు, ఎవరు లేరు, నేనే కావాలి అని ఒక అంటే ఇదంతా పవర్ దిక్కుమాల కోరికతోటి డెఫినెట్ గా నెక్స్ట్ ఎవరు కేసీఆర్ గారి తర్వాత నెక్స్ట్ ఎవరు అన్న దగ్గర మొదలైందంటారు మొత్తం. నెక్స్ట్ ఎవరు అన్నది కాదండి. అక్కడ కేసీఆర్ గారు ఉన్నంత వరకు కేసీఆర్ గారే ఉంటారు. కానీ ఎవరికి వాళ్ళు కుర్చీకి నాలుగు ఏంటి కాళ్ళు ఉన్నట్టు నలుగురు కూడా ముఖ్యమంత్రి కావాలి అనే దాంట్లో అందులో ఎక్కువ సంతోష్ ఎన్ని రకాలుగా గుండు పిన్ నుంచి గుట్టల వరకు కూడా ఎక్కడ దేంట్లో కూడా పోనీయకుండా విపరీతమైన అవినీతి చేశాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలనే కోరికతోటి, ఆ కోరికతోటి కవితను డైవర్ట్ చేశారు. కేసీఆర్ గారికి తెలియదు, ఓకే కేసీఆర్ గారికి తెలియదు, కేసీఆర్ గారిని దగ్గరికి దాకా వెళ్ళలేదు, కానీ కేటీఆర్ గారికి తెలియదు విషయం. కేటీఆర్ గారు తెలియదా కాదండి, కేటీఆర్కు కొన్ని తెలియలేదు. తెలిసి చెప్పుదామని తండ్రికి చెప్పుకుందామంటే కూడా సొంత కొడుకు కూతురు కూడా తండ్రిని కలిసే పరిస్థితి లేదండి ఆ ఇంట్లో.